రైట్, దీనిపై మరింత సమాచారం మా ఖమ్మం ప్రతినిధి ఉపేందర్ లైవ్ లో అందుబాటులో ఉన్నారు. ఉపేందర్, చెప్పండి, ఖమ్మం జిల్లాలో ఎంత మేర పట్టుకున్నారు, ఇంకా ఎలాంటి మేర రైడ్స్ సరిపోతున్నాయి, ఎన్ని చెక్ పోస్టులు అక్కడ ఏర్పాటు చేశారు? వరుణ్, ఖమ్మం జిల్లాకు సంబంధించి నవంబర్ 30వ తారీఖు ఎన్నికలు జరుగుతున్నటువంటి నేపథ్యంలో జిల్లా వ్యాప్తంగా పోలీస్ యంత్రాంగం ముమ్మరంగా తనిఖీలు చేపట్టింది. ఖమ్మం జిల్లా వ్యాప్తంగా 21 సెంటర్స్లలో తనిఖీ కేంద్రాలు ఏర్పాటు చేసి ఒక ప్రత్యేకమైనటువంటి ఫ్లయింగ్ స్క్వాడ్ ద్వారా అన్ని చోట్ల కూడా మానిటరింగ్ కార్యక్రమాన్ని చేస్తా ఉన్నారు. అదే నేపథ్యంలో ఖమ్మం జిల్లా కలెక్టరేట్ కేంద్రంగా 1950కు సంబంధించినటువంటి ఒక కంప్లైంట్ సంబంధించినటువంటి ఒక ఏదైతే ఒక నెంబర్ ఉందో ఆ నెంబర్ తో పాటు దాంతో పాటుగా సివిజిల్ ద్వారా కూడా ఎక్కడెక్కడ డబ్బు పంచి పెడతా ఉన్నారు, ఎక్కడ డబ్బు తరలి వెళ్తా ఉందన్న అంశాల గురించి కూడా ఒక పకడ్బందీగా ఈ రోజు మానిటరింగ్ చేసే సిస్టమ్ కూడా ఖమ్మం జిల్లా వ్యాప్తంగా ముమ్మరంగా కొనసాగుతుందని చాలా స్పష్టంగా చెప్పవచ్చు. అయితే ఖమ్మం జిల్లాకు సంబంధించి ఇప్పటి వరకు ఖమ్మం జిల్లాలో 2,25,00,000 పైగా ఇప్పటికే డబ్బు సంబంధించినటువంటి నగదు లిక్విడ్ క్యాష్ ను పట్టుకున్నట్లుగా మనకు సమాచారం అందుతుంది. అదే నేపథ్యంలో లిక్కర్ కి సంబంధించి కూడా దాదాపు 1,400 పైగా లీటర్స్ లిక్కర్ పట్టుబట్టినట్టు కూడా సమాచారం అందుతుంది. దాదాపు దాని కాస్ట్ కూడా దాదాపు 8.5 లక్షల పైగా ఉంటుందనేది కూడా చాలా స్పష్టంగా ఈరోజు జిల్లా పోలీస్ యంత్రాంగం తెలిపింది. దీంతో పాటు అదనంగా ఇటు ఛత్తీస్గఢ్ ఆంధ్రప్రదేశ్ బోర్డర్ ఉన్నటువంటి నేపథ్యంలో ఖమ్మం జిల్లా సరిహద్దుల నుంచి హైదరాబాద్, ఖమ్మం ఇతర ప్రాంతాలకు తరలించేందుకు కూడా డ్రై గంజాయిని కూడా ఖమ్మం జిల్లాలో పట్టుబడ్డట్లు కూడా పోలీసులు మనకు సమాచారం అందించారు. దాదాపు 9 లక్షల విలువ చేసేటువంటి గంజాయిని పట్టుకొని ఈరోజు సీజ్ చేసేటువంటి నేపథ్యంలో ఖమ్మం జిల్లా కనబడుతుంది. ఇదే నేపథ్యంలో నేతల యొక్క రాకతో ఉత్సాహంగా పేల్చేటువంటి బాణసంచలు కూడా ఖమ్మం జిల్లాలో పట్టుకున్నటువంటి నేపథ్యం కూడా అటు ఆంధ్ర ప్రాంతం నుంచి ఖమ్మం జిల్లాకు వస్తున్నటువంటి నేపథ్యం దాదాపు 4 లక్షల విలువ చేసేటువంటి బాణసంచ క్రాకర్స్ ని కూడా పట్టుకొని సీజ్ చేసినటువంటి దాఖలు కూడా ఖమ్మం జిల్లాలో కనబడతా ఉన్నాయి. అయితే ప్రధానంగా ఖమ్మం జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి ఉమ్మడి ఖమ్మం జిల్లా అటు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, ఖమ్మం జిల్లాకు సంబంధించి కూడా ఇప్పటికే పోలీస్ యంత్రాంగానికి సంబంధించి ఒక స్పెషల్ మానిటరింగ్ సెల్ ని ఏర్పాటు చేసి పర్యవేక్షిస్తా ఉన్నారు. ఫ్లయింగ్ స్క్వాడ్ ద్వారా ఎక్కడెక్కడ ప్రజలు అధికంగా వెళ్తున్నటువంటి నేపథ్యం కావచ్చు, ప్రజలు ఎటువైపు వెళ్తున్నారు, ఎటువైపు ఎక్కువ రవాణా సౌకర్యం ఉందనేటువంటి పరిశీలన చేసి అక్కడ ఒక చెక్ పోస్టులు పెట్టేసి దాదాపు 21 సెంటర్స్ లో ఖమ్మం జిల్లాలో పెట్టి తనిఖీలు, ఏ ఒక్క వాహనాన్ని కూడా వదిలిపెట్టద్దు, ప్రతి ఒక్క వ్యక్తిని చెక్ చేయాలి, దానికోసం అవసరమైనటువంటి వీడియోని రికార్డ్ చేసి కూడా చాలా భద్రపరుస్తున్నటువంటి నేపథ్యం కూడా ఖమ్మం జిల్లాలో కనబడతా ఉంది. అయితే ఖమ్మం జిల్లాకు సంబంధించి లేటెస్ట్ గా ఈ రోజు సమాచారం అందిన మేరకు కొన్ని చోట్ల బ్యాంకులలో కూడా బ్యాంకు దగ్గరలో నగదు ఎక్కువ తీసుకెళ్లేటువంటి వెహికల్స్ పట్ల కూడా మఫ్టీ పోలీసులు పహారా కాస్తూ వాళ్ళని వెంటాడుతున్నారు అనేది కూడా సమాచారం అందుతుంది. ఇదే నేపథ్యంలో ఖమ్మం జిల్లాలో ఉన్నటువంటి మద్యం దుకాణాల యాజమాన్యాలకు సంబంధించి కూడా యాజమాన్యాలు ఉదయం నుంచి సాయంత్రం వరకు వచ్చినటువంటి కలెక్షన్స్ ని తీసుకెళ్తున్నటువంటి నేపథ్యంలో వారి పట్ల కూడా మఫ్టీ పోలీసులు సమాచారం అందించేసి కావాలని కొద్ది మందిని వెంటాడుతూ పట్టుకుంటున్నారు అనేది కూడా ఈ రోజు చాలా మంది ఖమ్మం జిల్లా వ్యాప్తంగా చాలా ఆవేదన చెందుతున్నటువంటి నేపథ్యం కనబడతా ఉంది. కావాలని చేస్తా ఉందరా లేకపోతే డ్యూటీ చేస్తున్నారని కూడా అనుమానాన్ని కూడా రేకెచ్చే విధంగా ప్రవర్తిస్తున్నట్టు కూడా కొద్దిమంది బార్ షాప్ యాజమాన్యులు వాపోతున్నటువంటి సంఘటన కూడా ఖమ్మం జిల్లా వ్యాప్తంగా కనబడుతుంది. ఓవరాల్ గా చూసుకున్నప్పుడు ఖమ్మం జిల్లాలో డ్రై గంజాయితో పాటు లిక్కర్ తో పాటు లిక్విడ్ క్యాష్, అదే నేపథ్యంలో క్రాకర్స్ అనేది ప్రధానంగా ఖమ్మం జిల్లాలో ఇప్పటివరకు పట్టుబడ్డటువంటి వాటిలలో దాదాపు ఎవిడెన్స్ తో ఉన్నటువంటి ఏదైతే ఆధార పత్రాలు 50,000కు మించి తీసుకెళ్తున్నట్టు వాటికి స్పష్టంగా ఏదైతే ఉన్నాయో వారి స్పష్టమైన ఆధారాలు చూపిస్తే వదిలిపెడతామని చెప్పేసి జిల్లా పోలీస్ యంత్రాంగం చెప్పింది. అదే రకంగా కొన్ని ఇప్పటివరకు ఒక 50% క్యాష్ ని ఇతర వస్తువులను కూడా అన్నింటిని కూడా రిలీజ్ చేసినట్టుగా సమాచారం అందుతుంది. అయితే ఇప్పటి వరకు తెలంగాణ ఎలక్షన్ కమిషన్ ఇచ్చినట్టు సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ ఇచ్చినటువంటి ఏదైతే ఎలక్షన్ కమిషన్ అండర్ లో పనిచేసినటువంటి పోలీస్ శాఖ, ఎక్సైజ్ శాఖ, అదే నేపథ్యంలో ఒక మున్సిపాలిటీ రెవెన్యూ అధికారులు ఎవరైతే ఉన్నారో వీళ్ళంతా కొంత పకడ్బందీగా పనిచేస్తున్నప్పటికీ కొద్ది రోజులలో నామినేషన్స్ ప్రక్రియ రాబోతున్నటువంటి నేపథ్యంలో ఖమ్మం జిల్లా వ్యాప్తంగా ఇప్పటికే కేంద్ర బలగాలని రంగంలోకి దింపి అన్ని చోట్ల కూడా ముమ్మరంగా తనిఖీలు చేపట్టేందుకోసం కూడా అందుకోసం ఆ ప్రణాళికను రూపొందించి ఇప్పటికే కేంద్ర బలగాలని ఎక్కడెక్కడ పెట్టాలి అనేది కూడా వ్యాప్తంగా యంత్రాంగం ఏదైతే జిల్లా కలెక్టర్ ఉన్నారో ఆ కలెక్టర్ ఆ రకమైనటువంటి ప్రణాళిక రూపొందించి ముందుకెళ్తున్నట్టుగా సమాచారం అందుతుంది. ఈ ఎలక్షన్స్ నేపథ్యంలో దాదాపు 2023 ఎన్నికలకు సంబంధించి ఇప్పటికే కాస్ట్లీ ఎన్నికలు అని చెప్పేసి కూడా ఖమ్మం జిల్లా వ్యాప్తంగా అంటే దేశవ్యాప్తంగా కూడా చెప్పుకున్నటువంటి నేపథ్యంలో తెలంగాణ ప్రధానంగా ఈ ఎలక్షన్స్ డువల్ డే జరుగుతున్నటువంటి కాంగ్రెస్ యొక్క వ్యవహారం కావచ్చు, అదే నేపథ్యంలో
బిఆర్ఎస్ ని మూడోసారి హ్యాట్రిక్ సాధించాలని చెప్పేసి ఎలాగైనా హ్యాట్రిక్ సాధించాలని చెప్పేసి చేస్తున్నటువంటి ప్రయోగం కావచ్చు. ఎన్ని రీత్యా ఎలక్షన్స్ పూర్తి కాస్ట్లీగా మారిపోతా ఉన్నాయి. డబ్బు ఎలక్షన్ల ప్రలోభాలకు లొంగిపోతుంది, ప్రలోభాలు పెట్టేందుకు ఉపయోగపడుతుంది. దాన్ని ఎలా అని చెప్పేసి కూడా ఇప్పటికే పనిచేస్తున్నటువంటి ఖమ్మం జిల్లాకు సంబంధించి కూడా కాన్సన్ట్రేషన్ ముమ్మరంగా తనిఖీలు చేస్తున్నారు. ఇదే నేపథ్యంలో ఖమ్మం జిల్లాకు సంబంధించి ప్రధానంగా కేంద్ర బలగాలు రాకని ఇప్పటికే ఎక్కడెక్కడ ప్రస్తుతం అధికంగా ఉన్నటువంటి సెంటర్స్ లో కూడా ముమ్మర తనిఖీలు చేపట్టేందుకోసం కూడా విశ్వాస సమాచారాన్ని ఎట్లా సేకరించాలనేది కూడా ఆ రకం మానిటరింగ్ సెల్స్ నేపథ్యం కూడా ఖమ్మం జిల్లాలో కనబడతా ఉంది. వరుణ్, రైట్ ఉపేంద్ర, అంటే ఇప్పుడు దాదాపు 243 కోట్ల 77 లక్షల పైచిలుకు మాట. సో అంటే ఇట్స్ నాట్ ఏ ఈజీ మ్యాటర్. సో ఈ నేపథ్యంలో అంటే ఈ డబ్బంతా ఎక్కడి నుంచి వచ్చింది, ఏదైనా పార్టీ వర్గాల నుంచి వచ్చినా ఏమన్నా వచ్చినాయా, ఏ పోలీసుల వర్గాలు ఏమని అసలు వెల్లడిస్తున్నాయి, ఎక్కడి నుంచి వచ్చినాయని డబ్బు ఏమైనా పోలీసులు చెప్తున్నారా? వరుణ్, ఖమ్మం జిల్లాలకు సంబంధించి కావచ్చు, ఇతర ఉమ్మడి ఖమ్మం జిల్లాలకు సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ ఇప్పటి వరకు ఏ రాజకీయ పార్టీకి చెందినటువంటి డబ్బును ఎక్కడ కూడా పట్టుకున్నటువంటి దాఖలు లేవు. దాదాపు సీజ్ చేసినటువంటి లిక్విడ్ క్యాష్ కొద్దిమంది ఆధారాలతో సహా తీసుకెళ్తున్నటువంటి నేపథ్యంలో అయితే ఇప్పటి వరకు దాదాపు దసరా పండుగ సందర్భంగా కొన్ని ఎవరైతే బిజినెస్ వ్యాపారస్తులు ఫ్లాట్స్ కొనుక్కోవాలి, ఇతర బంగారం కొనుక్కోవాలని చెప్పేసి వెళ్తున్నటువంటి వాళ్ళందరినీ కూడా ఎక్కడ కూడా ఎవరిని కూడా వదిలిపెట్టుకోకుండా సీరియస్ గా ముమ్మరమైనటువంటి తనిఖీలు చేస్తున్నటువంటి నేపథ్యం కనబడతా ఉంది. అంటే రాజకీయ పార్టీలు కూడా చాప కింద నీరులా కొనసాగుతున్నటువంటి ఈ డబ్బు పంపిణీ పట్ల కూడా అప్రమత్తంగా ఉండేందుకోసం ఖమ్మం జిల్లాలో కూడా ఆ రకమైనటువంటి మఫ్టీ పోలీసులు కావచ్చు, పోలీస్ యంత్రాంగం చాలా పకడ్బందీగా పనిచేస్తుందని కూడా చాలా స్పష్టంగా చెప్పుకోవచ్చు. ఈ నేపథ్యంలోనే అంటే ఖమ్మం జిల్లాకు సంబంధించినటువంటి ప్రధానమైనటువంటి రాజకీయ నాయకుల యొక్క వ్యవహార శైలి, వాళ్ళ యొక్క డబ్బు పంపిణీ, వాళ్ళ యొక్క కదలికల పట్ల కూడా ఒక స్పష్టమైనటువంటి ప్రణాళికతోటి ఖమ్మంలో ఉన్నటువంటి నేతలు కావచ్చు మొత్తం కూడా ఆ రకంగా ప్రణాళిక రూపొందించి ముందుకు పోతా ఉన్నారు. ఏదేమైనా సరే ఈ ఎన్నికలకు సంబంధించి కాస్త ఎన్నికలకు మారిపోతున్నటువంటి తరుణంలో ఖమ్మం జిల్లా వ్యాప్తంగా కావచ్చు, రాష్ట్ర వ్యాప్తంగా కావచ్చు, ఈ డబ్బు అనేది ప్రజాస్వామ్యాన్ని అంటే ప్రధానంగా పోలీసులు ఇటీవల కాలంలో మీడియాతో మాట్లాడుతున్నప్పుడు కూడా చెప్పారు, ప్రజాస్వామ్యాన్ని ఎక్కడ అమ్మడానికి లేదు, కొనడానికి లేదు, ప్రజాస్వామ్యబద్ధంగా ఎలక్షన్ జరగాలి, అందుకోసమే ఈ ముమ్మరమైన తనిఖీలు చేస్తా ఉన్నాం, ప్రజాస్వామ్యాన్ని కాపాడేందుకోసం ప్రజలందరూ సహకరించి కూడా మాకు సమాచారం అందించాలి, డబ్బు ఎక్కడ పంపిణీ జరిగినా సరే నియంత్రించేందుకోసం మేము కృషి చేస్తా ఉన్నాం, మాకు సహకరించండి చెప్పేసి పోలీసులు కూడా చెప్తా ఉన్నారు. ఖమ్మం జిల్లాలో ఉన్న ప్రజానీకం కూడా ఆ రకమైన అలర్ట్ తోటి చైతన్యవంతమైన జిల్లాలో ఇప్పటికే 1950కు సంబంధించిన టోల్ ఫ్రీ నెంబర్ని ఇప్పటికే ఏర్పాటు చేశారు. జిల్లాలో ఎక్కడ కూడా డబ్బు పంపిణీ జరిగినా సరే డబ్బు తీసుకెళ్తున్న సమాచారం ఇవ్వాలని చెప్పేసి అంటా ఉన్నారు. వీటి పట్ల అంటే ఓవరాల్ గా ఖమ్మం జిల్లాకు సంబంధించినటువంటి ఓటర్లు ఎటువంటి ప్రలోభాలు లొంగకోకుండా అవసరమైనటువంటి ఏదైతే ఎలక్షన్ కమిషన్ ఇచ్చినటువంటి ఆదేశాలు ఉన్నాయో ఆదేశాలని ఫాలో అవుతూ ఖమ్మం జిల్లాలో పోలీస్ యంత్రాంగం పనిచేస్తుందని కూడా చాలా స్పష్టంగా చెప్పుకోవచ్చు. వరుణ్, రైట్ ఉపేంద్ర, అంటే ఒకసారి మనం చూసాము రికార్డు స్థాయిలో బై ఎలక్షన్ హుజురాబాద్ ఎలక్షన్స్ లో డబ్బు అదేవిధంగా మద్యం కూడా ఏరులే పారుతుంది. అదేవిధంగా ది ఫస్ట్ టైం భారతదేశ రికార్డులో ఓటర్లు రోడ్డు మీదకి వచ్చి మాకు డబ్బులు ఇవ్వాలి ఓటుకి అని ధర్నా చేసిన పరిస్థితి మనం గమనించాం. సో ఈ నేపథ్యంలో ఇప్పుడు కూడా ఎలక్షన్స్ కి అలాంటి పరిణామాలు ఏమైనా దారితీసే అవకాశాలు ఏమైనా కనిపిస్తున్నాయా, లేదంటే దానికి భిన్నంగా కానీ ఒకవేళ జరిగితే పోలీసులు ఏ విధంగా యాక్షన్ తీసుకోబోతున్నారు, ఎలాంటి పకడ్బందీగా ప్లాన్స్ ఉన్నాయి? వరుణ్, ఇప్పటికే ఒక్కొక్క రాజకీయ పార్టీ నాయకత్వానికి సంబంధించినటువంటి వాళ్ళు ప్రజాప్రతినిధుల్ని గంపగుత్తగా కొనేటువంటి నేపథ్యం కూడా కనబడుతుంది. దాదాపు ఆఫర్లు ఇచ్చి పార్టీలో చేర్చుకుంటున్నారు అనేటువంటి కూడా ఒక జోరున్నటువంటి నేపథ్యంలో ఎక్కడ కూడా అంటే ప్రధానంగా ఎలక్షన్ కి సంబంధించినటువంటి డబ్బుకు సంబంధించినటువంటి ఏదైతే ఉందో ఈ అంశాన్ని అన్ని చోట్ల అంటే జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు కూడా కదలికల్ని అంచనా కడుతూనే ఎక్కడ కూడా డబ్బుకి సంబంధించిన ప్రస్తావన తీసుకొని రాకోకుండా ఇంటర్నల్ గా అంటే ఏదైతే ఇప్పటికే ఖమ్మంలో ఉన్నటువంటి ఒక కార్పొరేట్ ఖమ్మం జిల్లాకు సంబంధించి వచ్చింది. దాదాపు హార్టికల్చర్ లో భాగంగా అపార్ట్మెంట్స్ లో ఉన్నటువంటి ఇంటీరియర్ డిజైన్స్ తో పాటు కొన్ని ఆ రకమైనటువంటి ఆఫర్లు ఇస్తున్నట్టుగా సమాచారం. అంటే ప్రధానంగా టీవీ కావచ్చు, మినీ థియేటర్లు కావచ్చు, లేదా అంటే అవసరమైనటువంటి డెవలపింగ్ ఫండింగ్ కావచ్చు, ఇట్లాంటి అనేక రకాలుగా ఒక్కొక్క అపార్ట్మెంట్ కి కూడా అభ్యర్థులు ఆఫర్లు చేస్తున్నట్టుగా సమాచారం అందుతుంది. దీని పట్ల కూడా జిల్లాలో ఉన్నటువంటి అధికార యంత్రాంగం కూడా అప్రమత్తమై పనిచేస్తున్న నేపథ్యం కనబడుతుంది. అయితే ఓటర్లకు సంబంధించి ఖమ్మం జిల్లాలో ఎక్కడైనా సరే ఆ రకమైనటువంటి ఓట్లకు డబ్బులు ఆశించేటువంటి స్వభావం తెలంగాణ ప్రధానంగా సౌత్ ఇండియాలో ఉందనేది కూడా
కేంద్ర ఎలక్షన్ కమిషన్ ఇటీవల కాలంలో ప్రకటించింది. అయితే ఖమ్మం జిల్లాలకు సంబంధించింది కూడా గతంలో కొన్ని గ్రామాలలో డబ్బులు ఇస్తేనే ఓట్లేస్తామని చెప్పినటువంటి గ్రామాల పట్ల కూడా ఈసారి ఎలక్షన్ కమిషన్ అప్రమత్తంగా ఉండేటువంటి అవకాశం ఉంది. ఎక్కడ కూడా ఆ డబ్బుని ఎక్కడ కూడా పంచకోకుండా అన్ని రకాలుగా నియంత్రించేందుకోసం కూడా ఈరోజు అష్టదిగ్బంధనం చేసేందుకోసం ఖమ్మం జిల్లా వ్యాప్తంగా మానిటరింగ్ సెల్ కావచ్చు, అటు ఫ్లడ్ కావచ్చు, పోలీస్ యంత్రాంగం పనిచేస్తుందని కూడా చాలా స్పష్టంగా చెప్పుకోవచ్చు వరుణ్. రైట్ ఉపేందర్, థ్యాంక్ యూ ఫర్ ది క్లియర్ అప్డేట్స్.